హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ఒక $100 వరకు వెళ్ళింది. సో ఈరోజు మార్కెట్ కూడా పడిపోయింది. సో మార్కెట్ పడడానికి మెయిన్ రీజన్ క్రూడ్ ఆయిల్ అని చెప్పుకోవచ్చా? తప్పకుండా. యాక్చువల్లీ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మొన్న శుక్రవారం కూడా అటు యూరోపియన్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ కూడా క్లోజ్ అయినప్పుడు పడిపోయాయి. రీజన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ స్పైక్ వచ్చింది ఫ్రైడే ఈవినింగ్. అండ్ ఓవర్ ద వీకెండ్ తర్వాత మండే ఇవాళ పొద్దున $118 అంటే నియర్లీ $20-25 ప్రైస్ సడన్గా స్పైక్ అయింది. బట్ ఇప్పుడు కొంచెం సాఫెన్ అయ్యి ఇప్పుడు $103-104 పర్ బ్యారెల్ దాకా ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ ఎ వెరీ బిగ్ నంబర్. మనము ఒక 1.5 మంత్ దగ్గర 60-65 దగ్గర మాట్లాడాం పరిస్థితి నుంచి సడన్గా 118, 100 ఇప్పుడు 105, 106 దగ్గర అనేది చాలా పెద్ద నెంబర్. ఇది హ్యూజ్ షాక్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లకు కూడా. క్రూడ్ ఆయిల్ అనేది ఏంటంటే ఒక బేసిక్ ఇంగ్రీడియంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. మీరు అటు పెట్రోకెమికల్సే కానీ, మోస్ట్ ఆఫ్ ద కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, వీటి నుంచి వచ్చే బై ప్రోడక్ట్సే వాటికి స్టార్టింగ్ ప్రోడక్ట్స్, వెదర్ ఫర్టిలైజర్స్ అనుకోండి, కెమికల్స్కి అనుకోండి, సల్ఫర్, ఎన్నో రకాల ప్రోడక్ట్స్కి క్రూడ్ ఆయిల్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్, రబ్బర్కి. సో ఇలాంటి పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం అనేది మచ్ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ మెనీ ఇండస్ట్రీస్. దట్ ఈస్ వన్. సెకండ్, క్రూడ్ ఆయిల్ నుంచే మనకి రోజువారీ వాడే పెట్రోల్, డీజిల్ వస్తాయి. అది ప్రతి ఇండస్ట్రీ కూడా ట్రాన్స్పోర్టేషన్ వల్లనే అనుకోండి, వాళ్ళ ఓన్ ఇండస్ట్రియల్ అవసరాలకు కూడా వాడే ఇంపార్టెంట్ ఇన్పుట్స్. అండ్ సో అవి అవి కూడా పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దాంతోపాటు మనం వాడే వెహికల్స్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కారో బైకో వాడుతూ ఉంటాడు. దానికి తగ్గట్టు పెట్రోల్, డీజిల్ థ్యాంక్ఫుల్ ఇంకా పెరగలేదు, బట్ ఎన్నో రోజులు ఉండదు. గవర్నమెంట్ కూడా $110, $112 ఉంటే మాత్రం గవర్నమెంట్ కంపల్సరీ పెట్రోల్ ధరలు పెంచాల్సిందే. సార్, ఇక్కడ పెట్రోల్ ధరలు పెంచాల్సిందే, ఇప్పుడు కొంచెం టైం పడుతుంది అని అన్నారు. ఈ 1 మంత్లో సో రష్యా నుంచి ఆయిల్ తీసుకోవచ్చానండి. అమెరికా అనేది మనకి 1 మంత్ వేవర్ అనేది ఇచ్చింది. సో రష్యాలో ఆయిల్ మనం పర్చేస్తే కొంచెం డిస్కౌంట్ వస్తుంది. అదే డిస్కౌంట్ 1 మంత్ మనకు సరిపడా ఇప్పుడు గోల్డ్ రిజర్వ్స్ ఎలా పెట్టారో క్రూడ్ ఆయిల్ కూడా అదైనా రిజర్వ్స్ పెట్టుకొని ఏదైనా ఇప్పుడు 25 డేస్కి ఏదో ఉందనుకున్నా మన దగ్గర రిజర్వ్స్. సో అలాగే పెట్టి కొంచెం ఎలాగో పెరిగింది, అదే కొంచెం హోల్డ్ అనేది చేసే ఛాన్సెస్ కూడా ఉంది కదా మనకి. యాక్చువల్లీ అది థియరిటికల్లీ కరెక్టే, బట్ థియరిటికల్లీ అది కరెక్టే కానీ ప్రాక్టికల్లీ అది పాసిబుల్ కాదు. బికాజ్ ఏంటంటే ఇక్కడ గల్ఫ్లో డిస్టర్బెన్స్ వల్ల, ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడి నుంచి వచ్చే సల్ఫర్ అనేది ఇప్పుడు నియర్లీ 90% ఆఫ్ ద వరల్డ్ సల్ఫర్ ప్రొడక్షన్ గల్ఫ్లో ఉంటుంది. ఇప్పుడు అక్కడ అనేది రిఫైనరీస్ బంద్ అయ్యాయి, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ బంద్ అయ్యాయి. సల్ఫర్ రాకపోతే మిగిలిన కెమికల్ ఇండస్ట్రీస్కి మన సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఉండదు. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ బేసిస్ ఫర్ లాట్ ఆఫ్ కెమికల్స్. అటు ఫార్మాలోనే కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, ఈవెన్ సెమీ కండక్టర్ కావాల్సిన ఫ్యాబ్లో కూడా కావాల్సిన మైనింగ్ చేయాలంటే, క్లీనప్ చేయాలంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి. ఇప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సల్ఫర్ నుంచి. సల్ఫర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయిల్ నుంచి వస్తుంది. ఆయిల్ ప్రాసెస్ అయ్యి రిఫైనరీ అయినప్పుడు వచ్చే బై ప్రోడక్ట్ సల్ఫర్. సో దాంతోపాటు ఇంకో ఎగ్జాంపుల్, మన గల్ఫ్లోనే చీప్ గ్యాస్ అవైలబుల్ ఉంటుంది. చీప్ గ్యాస్ అవైలబుల్ ఉండడం వల్ల మన యూరియాకి కావాల్సిన నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే సింథటిక్ నైట్రోజన్, బికాజ్ మామూలు నైట్రోజన్ అవ్వడానికి కష్టం, ఎనర్జీ ఇంటెన్సివ్ ప్రాసెస్. ఎంత తక్కువ గ్యాస్ రేట్ ఉంటే అప్పుడు నైట్రోజన్ ప్రొడక్షన్ సింథటిక్ ద్వారా అవుతుంది. ఆ సింథటిక్ నైట్రోజన్ ఈజ్ ద స్టార్టింగ్ ప్రోడక్ట్ ఫర్ ఆల్ ఫర్టిలైజర్స్. ఇప్పుడు ఫర్టిలైజర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. $110 అనేది వయబుల్ బిజినెస్ కాదు. వయబుల్ తర్వాత ఫస్ట్ దాని నుంచి అక్కడి నుంచి రావాలి కదా, అక్కడ నుంచి గ్యాస్ సప్లై కూడా ఆగిపోయింది. అందుకే అమెరికా ఎస్పెషల్లీ గల్ఫ్ గ్యాస్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది అక్కడ. సో అందుకే గ్యాస్ ఇవనేది దో సప్లై డిస్రప్షన్ ఉండకపోవచ్చు, బట్ ప్రైస్ డిస్రప్షన్ అయితే ఉంటుంది. రష్యా నుంచి ఎంత వచ్చినా కానీ రష్యా చేసేది కొన్ని రకాల చమురు మాత్రమే, బట్ న్యాచురల్ గ్యాస్ కానీ, ఎల్పిజి కానీ ఇవన్నీ కూడా కావాలి. సో వీటికి ఎగ్జిస్టింగ్ సప్లై చైన్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యాయి. ఇవన్నీ రివైవ్ కావాలంటే యుద్ధం కొంచెం ఎడతెరపనివ్వాలి. అండ్ ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ అన్నీ బయటికి రాగలగాలి. ఇరాన్ ఒప్పుకోగలగాలి. ఇరాన్లో ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. ఇరాన్ ఒక మాట చెప్పినా అది నిజమైందో తెలియట్లేదు. సో దీనివల్ల ఏంటంటే మన ఇండియన్ మార్కెట్లో ఇవాళ పొద్దున్న చూసుకుంటే భయపడి ఒక ఎక్స్ట్రీమ్ ఫియర్ రేంజ్కి వెళ్ళిపోయి 23,700
కిందికి కూడా నిఫ్టీ వచ్చింది. అండ్ సెన్సెక్స్ మొన్నటిదాకా 60,000 మంచిగా ఉందనుకున్న దగ్గర ఇప్పుడు 55,000కి పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 3.5% పడిపోయింది. స్మాల్ క్యాప్స్ 2.5, మిడ్ క్యాప్ 2.5% పడిపోయాయి. ఏ సెక్టర్ ఇవాళ మధ్యాహ్నానికి చూసుకుంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్‌లో 2 మాత్రమే పాజిటివ్ ఉన్నాయి. 48 నెగెటివ్ ఉన్నాయి. అంటే ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఒక ఫియర్ మైండ్ సెట్, ఫియర్ సైకోసిస్ వచ్చింది. ఎవరు కూడా ఇంకా ఎంత దూరం ఉంటుందో, ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుందో, బాటమ్ ఎక్కడి వరకు వెళ్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. కొన్ని మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ కూడా 30, 40, 50% పడిపోయాయి ఈ లాస్ట్ ఒక 4-5 డేస్, 1 వీక్‌లో. సో ఈ ఫియర్ సైకోసిస్ మార్కెట్‌లోంచి పోవాలి అంటే మాత్రం యుద్ధం అనిశ్చితి. ఇంకో ప్రాబ్లమ్ ఏందంటే ఈసారి యుద్ధము 360 డిగ్రీస్ మనకు కనబడతా ఉంది. మనం ఫోన్‌లో మెసేజ్‌లు వస్తా ఉంటాయి. వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తా ఉంటాయి. ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు వస్తా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్నాయి. టీవీ ఆన్ చేస్తే టీవీలో యుద్ధం కనబడతా ఉంది. సో మనకి యుద్ధాన్ని అవాయిడ్ చేద్దాము. ఎందుకంటే అన్ని సెక్టార్‌లు కావు ఎఫెక్ట్. బట్ స్టిల్ ఎవ్రీ సెక్టర్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్ ఏంటంటే ఫియర్ సైకోసిస్‌తో. సో ఈ ఫియర్ సైకోసిస్ పోవాలి అంటే మాత్రం కొంచెం యుద్ధ వాతావరణం శాంతించాలి. విచ్ క్యాన్ హ్యాపెన్ ప్రొవైడెడ్. ఎందుకంటే ఈ యుద్ధం ప్రొలాంగ్డ్ అవ్వడం వల్ల అన్ని సెక్టర్స్‌కి, అన్ని కంట్రీస్‌కి ఇబ్బందే. అటు యూరోపియన్ మార్కెట్స్‌కి, ఇటు ఏషియన్ మార్కెట్స్‌కి, అమెరికన్ మార్కెట్స్ కూడా ఇబ్బంది కాబట్టి అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ ఎక్కువ రోజులు ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయవు. ఎట్ ద సేమ్ టైమ్ ఇరాన్‌కి కూడా ఎక్కువ రోజులు ఫుడ్ సప్లై లేదు. ఇరాన్ ఈజ్ ఎ ఫుడ్ ఇంపోర్టర్. ఓకే. ఇరానే కాదు, మోస్ట్ ఆఫ్ ద గల్ఫ్ కూడా అక్కడ ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఇంపోర్ట్ ఎక్కువగా చేసుకుంటాయి. మన దేశం పైన చాలా డిపెండ్ అవుతాయి ఇరాన్ ఎస్పెషల్లీ. అందుకోసమైనా సరే ఈ వాణిజ్యాన్ని కంటిన్యూ చేయనియాలి. లేకపోతే వాటికి కూడా ఇబ్బందే. సో ఇంకొక 1 వీక్ టు 10 డేస్‌లో మార్కెట్ పరిస్థితులు మారొచ్చు. అక్కడ యుద్ధ పరిస్థితులు మారొచ్చు. యుద్ధ పరిస్థితులు మారితే కూడా ఇక్కడ ఎందుకంటే మారొచ్చంటే ఏ రకంగా మారొచ్చు యుద్ధ యుద్ధం పరిస్థితి? తగ్గిపోవచ్చు. ఏదైనా అగ్రీమెంట్ కావచ్చు. ఓకే. అండ్ ఆ రీజనలైజ్ సెన్సేషన్ అవ్వచ్చు. కనిపిస్తున్నాయా సార్ మీకు? ఎందుకంటే మొన్న సాటర్‌డే చెప్పడం ఏంటంటే ఇరాన్ చెప్పింది ఏంటి, ఇంక ఓన్లీ మేము ఇజ్రాయెల్ తప్పించి మిగిలిన వాళ్ళ మీద అటాక్ చేయమని చెప్పారు. అది ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ ఇట్ మైట్ హ్యాపెన్. అండ్ ఇంకొకటి ఓవర్‌నైట్ ఏం జరిగింది, చనిపోయిన ఖొమైనీ వాళ్ళ అబ్బాయిని సక్సెసర్‌గా అయతుల్లాగా నిన్న అనౌన్స్ చేశారు. ఇవాళ మార్నింగ్ అనౌన్స్ చేశారు. సో దట్స్ అన్ అప్డేట్. సో ఎవరైనా ఒక హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉంటే ఇక్కడ కూర్చొని మాట్లాడాలన్నా ఒక పెద్ద మనిషి కావాలి. సో ఒక పొజిషన్ లేదు. అయతుల్లా పొజిషన్ ఖాళీగా ఉంది. సో ఇప్పుడు వచ్చే వాళ్ళైనా సరే కూర్చొని మాట్లాడడానికి అవకాశాలున్నాయి. ఒమాన్ ఏదైతే మధ్యవర్తం వర్తిస్తుందో వాళ్ళు కూర్చొని మాట్లాడాలన్నా గానీ ఒక అయతుల్లా కావాలి. అది మోస్ట్ ప్రాబబ్లీ జరగచ్చు. సో అయితే గీతే ఈ 1 వీక్ 10 డేస్‌లో ఈ యుద్ధం ఇంకా ఎస్కలేట్ అయ్యే అవకాశం అయితే పెద్దగా లేదు, కనబడట్లేదు. ఎందుకంటే ఎవరికీ కూడా యుద్ధం ఎక్కువ కంటిన్యూ చేయడం నచ్చలేదు. సో అందుకోసం అవ్వచ్చు. సో క్రూడ్ ఆయిల్ అనేది ఒక రకంగా అందరికి ఇబ్బంది పెడుతున్నా ఈ హై క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ నా ఉద్దేశంలో ఎక్కువ రోజులుంటే మాత్రం అవే ఒక శాంతి చర్చల వైపు పుష్ చేయొచ్చు. ఎందుకంటే అందరికీ నెగెటివ్ ఇది. సో అదొకటి. అండ్ ఇండియన్ మార్కెట్స్‌లో ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు మార్కెట్ ఇవాళ 2.5, 3% 2,000 పాయింట్లు సెన్సెక్స్ పడిపోవడం అంటే ఎంత తట్టుకునే ఇన్వెస్టర్ ఉన్నా కానీ భయంలో ఉంటారు. బట్ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే కొన్న స్టాక్స్ ఆర్ సెక్టర్ క్రూడ్ ఆయిల్‌కి పెద్ద ఇంపాక్ట్ లేకపోతే భయపడకండి. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది వెరీ డైనమిక్. ప్రాబబ్లీ ఒక 1 మంత్‌లో మళ్ళీ రికవర్ కావచ్చు. మనం చూసాం. ఇవి కమోడిటీస్ ఎప్పుడు కూడా సప్లై పైన, డిమాండ్ పైన తప్ప వేరే అదర్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువగా ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ పర్మనెంట్‌గా ప్రొడక్షన్ డ్యామేజ్ అయితే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు. వేరేస్ ఆయిల్‌కి ఏంటంటే క్రూడ్ ఆయిల్‌కి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. రష్యా ఉంది, కెనడా ఉంది, యూఎస్ ఉంది, అటు సౌత్ అమెరికాలో వెనిజుయేలా ఉంది, ఇటు ఆఫ్రికాలో అంగోలా ఉంది. సో ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. నైజీరియా ఉంది. ఏవైతే ఒపెక్ అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ కాకుండా ఉన్న కంట్రీస్ కూడా చాలా ఉన్నాయి. ఏవైతే ఆయిల్ అవి ప్రొడక్షన్ పెంచుతా ఉన్నాయి. ఒక్కసారి యుద్ధం వాతావరణం ఆగిపోతే మళ్ళీ గల్ఫ్ కంట్రీస్‌లో ఇమ్మీడియేట్‌గా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువ లాంగ్ టర్మ్ ఉండదు. అన్‌లైక్ ఏదైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటే టైం పట్టొచ్చు. కానీ ఇది చాలా తొందరగా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. దానికోసం పానిక్‌గా అమ్మకండి. డబ్బులుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు యాడ్. కొంచెం ఈ వారంలో యాడ్ చేసుకుంటే మీకు నచ్చిన ఫేవరెట్ స్టాక్స్ ఎన్నో రోజుల నుంచి వాచ్ లిస్ట్‌లో ఉంటే అవి న్యూ లోయెస్ట్ ఉంటే ఇప్పుడు యాడ్ చేయండి. మీకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కావాలంటే ఎట్లాగో రావు. ఇట్లాంటి టైంలో యాడ్ చేస్తే, ఇన్వెస్ట్ చేస్తే, ఓపిక్‌గా వెయిట్ చేస్తేనే వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద బిగ్ ఇన్వెస్టర్స్ ఆర్
ఇట్లాంటి టైంని వాడుకొని క్యాప్చర్ చేసుకొని డిస్కౌంట్లో ఉండి మంచి రెవెన్యూ ఉన్నాయి, మంచి కంపెనీ గవర్నెన్స్ ఉంది, మంచి గైడెన్స్ ఇచ్చారు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ 25-30% ఉంది, కొత్త కెపాసిటీ యాడ్ చేశారు, అవన్నీ ఉన్న అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అట్లాంటి స్టాక్స్లో యాడ్ చేసుకొని ఒక 6 నెలలు 8 నెలలు వెయిట్ చేస్తే యుద్ధం పోతుంది, ఇంకొక క్వార్టర్ పోతుంది. ఇప్పుడు కొన్న పొజిషన్ నుంచి 200, 300, 400% కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ హంటింగ్. ఈ టైంలో మంచి బార్గెన్ హంటింగ్ చేసుకొని మంచి కొనుక్కోండి. నెక్స్ట్ లాభాలు పొందడం అనేది కావాలంటే ఇప్పుడు సెలక్షన్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ థ్యాంక్ యూ.